మరి యాగాలు యజ్ఞాలు యంగ్స్టర్స్కి ఎలా ఉపయోగపడతాయి? మరి అవి పూజలు అంటారు కదా, ఋషులు అంటారు కదా. అంటే పత్రి సార్ యొక్క పెద్ద విజన్ ఏంటి అనేది దీనివల్ల నాకు అర్థమైంది. ఎందుకంటే ధ్యాన మహా యజ్ఞం, ధ్యాన మహా యాగం. ఇంకా యాగం అంటే నీకోసం నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి చేస్తావు. యజ్ఞము అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకొని ప్రపంచమంతా నీ ద్వారా ఏదైనా సరే ఉపయోగపడుతుందో, అది పీస్ ఆఫ్ మైండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అవ్వడానికి ఇది చేస్తుంది. సో ఇక్కడ పత్రిజీ ధ్యాన మహాయాగం. నువ్వు ఋషి కావాల్సిన అవసరం లేదు, నువ్వు బ్రాహ్మణుడు కావాల్సిన అవసరం లేదు. నువ్వు ధ్యానివయ్యి ఆ ధ్యానంలోనే నీ శ్వాస మీద ధ్యాస పెట్టుకుంటూ చేస్తూ ఉంటే అది ఒక యజ్ఞంలా చేయాలి. ఊరికే ఒక నిమిషం చేసి పోతానని కాదు, అలా యజ్ఞంలా నువ్వు చేస్తే అదే యజ్ఞము. అందుకే అన్నారు కదా, శాకాహార జగత్, అహింస జగత్, ధ్యాన జగత్ అన్నారు. మరి నీకు ఏ మంత్రాలు అవసరం లేదు, ఏ పూజలు అవసరం లేదు. నీలో నువ్వు తెలుసుకుంటూ నువ్వు నిష్టగా శాకాహారిగా అయి ధ్యానం చేస్తే అదే ఒక యజ్ఞం అని నేను చెప్తాను. సో పిఎస్ఎస్ఎంకి కావచ్చు, పిఎంసికి కావచ్చు, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎంతో ఇష్టమైన ఈ ధ్యాన మహాయజ్ఞము, అది కూడా ప్రపంచ శాంతి కోసం తిరుపతిలో పెట్టడం అనేది డబుల్ ధమాకా అంట. అటు దర్శనము అయిపోతుంది, ఇటు ఈ నాకు ఇష్టమైన ధ్యానము అనేది జరుగుతుంది.